మాజీ ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసినని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, కార్పొరేషన్ల పరిధిలో కానీ, కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ, ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష.